హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి బుల్షన్ స్టిచ్ అంటారండి, అలాగే స్ప్రింగ్ నాట్ అంటారు. దానికి వచ్చేసి నేను 4 థ్రెడ్ కలర్స్ తీసుకున్నాను, ఎందుకంటే షేడ్ లాగా వేసేకి అప్పుడు స్టిచ్ అనేది బాగుంటుంది. నేను రోజ్ ఫ్లవర్ లాగా వేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి మధ్యలో మనము వేసుకునేకి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. 6 స్టాండ్ తీసుకున్నాను. 6 స్టాండ్ తీసుకున్నానంటే అప్పుడు వచ్చేసి 12 అవుతాయండి. మనము నీడిల్ లెక్క ఎక్కించుకున్న తర్వాత 12 అవుతాయి. ఓకేనా, తీసుకునేసి మనము చూసుకోవాలి మనకు హోల్ ఎంత ఉందా అనేసి నీడిల్కి చూసుకొని అలాంటి నీడిల్ మీరు తీసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్టిచ్ వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేసుకొని నేను ఫస్ట్ వచ్చేసి ఫ్రెంచ్ నాట్ లాగా 3 వేసేస్తున్నానండి. ఫస్ట్ మనం అలా వేసుకుందాము. ఓకేనా, అందుకు గోల్డ్ కలర్ నేను థ్రెడ్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి, లేదంటే చిక్కు పడిపోతుంది. మనము హ్యాండ్ చేయి పట్టుకొని వేసుకోవాలి. ఓకేనా, మనం ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా, ఈ సైడ్ వచ్చేసి మనం వైట్ కలర్లో తీసుకున్నాను అండి. అక్కడ కానీ 6 స్టాండ్ తీసుకున్నాను, అప్పుడు 12 అవుతాయని నీళ్ళకి ఆ సైడ్ వేస్తే. ఓకేనా, ఇక్కడ మధ్యలో మనం తీసేసుకుందాము. తీసుకుని ఈ సైడ్ మధ్యలోకి స్టిచ్ లాగా వేసేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. మనం చూసుకొని నీడలు ఇలా తిప్పేసుకోవాలండి. చూసారు కదా, మనం కొంచెం లాగేసుకోవాలి నీడిల్ని, లేదంటే మనకు థ్రెడ్ చుట్టేకి కష్టంగా ఉంటుంది. కొంచెం లాంగా లాగేసుకునేసి ఇక్కడ కింద మనం హ్యాండ్ పెట్టుకొని వేసేసుకుందాం, ఎందుకంటే హ్యాండ్ పట్టుకోకపోతే కిందికి పోతుంది కదా నీడిలు. ఓకేనా, మనము 5 తీసేసుకొని 5 స్టాండర్డ్స్ కానీ 6 ఇలా రోల్ చేసుకుందాం మన నీడిల్కి. ఓకేనా, మనం ఫస్ట్ టైం రాదండి, ఇలా రోల్ చేసినట్టు లాగేయాలి. అప్పుడు మనకు థ్రెడ్ అనేది చిన్నగా వస్తుంది, మనం పట్టుకునేసి వేసేసుకుందాం, లేదంటే చిక్కుపడిపోతుంది. ఓకేనా, చూసారు కదా స్ప్రింగ్ లాగా ఎంత బాగా వచ్చిందో, మనము స్ప్రింగ్ నాట్ అంటారు. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాం కదా, తర్వాత ఈ సైడ్ కానీ అలాగే వేసేసుకుందాం. మన మధ్యలో ఫ్రెంచ్ నాట్ లాగా వేసాం కదా, అక్కడ ఈ సైడ్ మనం ఇలా నీడిల్ దింపేసుకుందాం. ఓకేనా, ఆ మధ్యలో దానికి మనం ఈ సైడ్ మనం కవర్ చేసేసుకుందాం. వైట్ కలర్ థ్రెడ్తో, సిల్క్ థ్రెడ్తో కవర్ చేసుకుందాం. మనం 5 కానీ 6 కానీ తీసేసుకుందాం. ఓకేనా, సేమ్ ప్రాసెస్ చేయండి. మనం చిన్నగా తిప్పేసుకొని నీడిల్ తిప్పుతూ ఇలా రోల్ చేసుకుంటూ తీసామంటే వస్తుంది. మనం స్ట్రైట్గా లాగామంటే తొందరగా రాదు. ఓకేనా, చూసారు కదా, ఇలా మనం హ్యాండ్ పట్టుకునేసి చిన్నగా చేత్తో లాగేయాలండి, లేదంటే మనకు చిక్కు పడిపోతుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసుకోవాలి. మనము నీళ్ళు కిందికి దింపేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు వేసాం కదా, మనము ఇప్పుడు వేరే కలర్తో వేసేద్దాము. లైట్ పింక్ కలర్తో వేసేసుకుందాం మనం. ఓకేనా, ఇక్కడ కానీ మనం 6 స్టాండే తీసుకున్నామండి థ్రెడ్స్. ఓకేనా, ఈ సైడ్ ఆ సైడ్కు 12 అయిపోతాయి 6 తీసుకున్నామంటే. ఇప్పుడు ఇక్కడ వేసాం కదా, ఈ మధ్యలోంచి మనం వేసేసుకుందాము. అది కొంచెం మనం గ్యాప్ ఇచ్చుకోవాలండి అక్కడ. ఓకేనా, మన స్టిచ్ ఎలా వేసామనేది అర్థం కాకూడదు. అలాగా మనం వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా మన స్టిచ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్ అనేది. అందుకు కొంచెం గ్యాప్ ఇచ్చుకునేసి దూరంలో కొంచెము మనము ఇది అనేది తీసేసేయాలి మన థ్రెడ్. ఓకేనా, మనం ఇక్కడ చూసేసుకొని ఇలా తీసేసుకొని ఇక్కడ 8 రౌండ్ ఇలా తిప్పేసుకుందాం. నీళ్ళకి తిప్పేసుకునేసి స్ప్రింగ్ నాట్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఏ స్టాండ్ 8 టైమ్స్ తిప్పేసుకుందామండి. తిప్పేసుకునేసి నీడిల్కి వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మనం చిన్నగా తీసేసుకోవాలండి నీడిల్ అనేది. చూసారు కదా, ఇలా తీసామంటే బాగా వస్తుంది మనకి. ఇలా చిన్నగా తీసేసుకుని ఇక్కడ చేయి హ్యాండ్ పట్టుకోవాలండి. ఇక్కడ చేయి పట్టేసుకునేసి పైన మనం లాగేయాలి. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ మనము అనేది నీడిల్ దించేసుకుందాము. మనం నీడిల్ చిక్కుపడకుండా మనం ఇట్లా థ్రెడ్ అనేది కొంచెం చూసేసుకొని వేసేసుకోవాలండి. చూసారు కదా, మనకు ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో స్టిచ్ అనేది. ఇప్పుడు ఈ స్టిచ్ వేసాం కదా, ఇక్కడ కాలు భాగం నుంచి ఈ సైడు తీసేసుకుందామండి. మనకు హాఫ్ మధ్యలోంచి తీసుకోకుండా ఇప్పుడు పింక్ కలర్ థ్రెడ్ వేసాం కదా, అక్కడ నుంచి కాలు భాగం నుంచి తీసేసుకొని ఈ సైడ్ హాఫ్ నుంచి వేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, ఇలా తీసేసుకునేసి మనం 8 అయినా 9 అయినా స్టాండర్డ్ ఇలా మనం నీడిల్కి ఇట్లా చుట్టేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, ఇలా చుట్టేసుకొని మనం స్లోగా లాగేద్దామండి, లేదంటే చిక్కు పడిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. చూసేసుకొని పర్ఫెక్ట్గా వేసేసుకుందాం. ఓకేనా,
చూసారు కదా ఎంత బాగా వస్తుందో స్టిచ్ అనేది మనకి. మనం సేమ్ అండి ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం మొత్తం. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా? చూసారు కదా ఇలా మనం తిప్పేసుకుందాము. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచ్చెస్ ఎలా వేసుకున్నాం అనేసి, మనకు పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేసి. ఓకేనా? ఇలా మొత్తం ఇలా రోల్ చేసుకుంటూ తిప్పేసుకుందాం మనం. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి స్టిచ్ అనేది. కొంచెం కష్టంగానే ఉంటుందండి ఫస్ట్ టైం చేస్తే గాన. ఓకేనా? చిక్కుబడిపోతుంది. ఇలా చేశారంటే కొంచెం మనకి ఈజీగా కూడా ఉంటుంది. ఓకేనా? చూసారు కదా మొత్తం ఇలాగే వేసుకుందాం స్టిచ్చెస్ అనేది మనము. చూసేకి ఈజీగానే కనపడుతుందండి, చేసాకే కదా తెలిసేది దాంట్లో ఎంత కష్టం ఉంటుందనేసి. ఓకేనా? చూసారు కదా మనం ఎలా లాగేసుకోవాలనో, లేదంటే చిక్కుపడిపోతుందండి. మనం థ్రెడ్ అనేది అంతా వేస్ట్ అయిపోతుంది. మనం చూసుకొని పర్ఫెక్ట్గా లాగేసుకోవాలండి. అప్పుడే స్టిచ్ అనేది బాగా మనకు ఫిట్గా వచ్చేస్తుంది. ఓకేనా? పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఇలా మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం. ఫస్ట్ మనము గ్యాప్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి మన నీడలు తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా థ్రెడ్ మనకు కనిపించకుండా మనం పర్ఫెక్ట్గా వచ్చేదానికి మనం గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్ దగ్గర మనం నీడలు చేసుకుని ఇలా రోల్ చేసుకునేసి అక్కడ మనం స్టిచ్ అనేది వేసేసుకుందాం. అప్పుడు మనం ఎక్కడి నుంచి వేసామనేది అర్థం కాకూడదు, అలా ఉండాలండి స్టిచ్ అనేది. ఓకేనా? చూసారు కదా ఎటు నుంచి చూసినా కానీ మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక కలర్ తీసుకుందామండి. ఇప్పుడు లైట్ తీసుకున్నాం కదా మనం సిల్క్ థ్రెడ్, ఇప్పుడు వచ్చేసి డార్క్లో తీసేసుకుందాము. ఓకేనా? చూసారు కదా ఈ మధ్యలోంచి ఇలా తీసుకుని వేసేసుకుందాం మనము. ఓకేనా? సేమ్ అండి 8 అయినా 9 అయినా స్టాండ్ తీసుకొని మనం రోల్ చేసుకుందాం. నేను 6 స్టాండే తీసుకున్నాను అండి. ప్రతి ఒక్కటికి మాత్రం 6 తీసుకోవాలండి. మనము థ్రెడ్స్ 6 తీసుకోవాలి. 6 స్టాండ్ తీసుకున్నామంటే 12 అవుతాయి కదా, ప్రతి ఒక్క దానికి నేను అంతే తీసుకున్నాను. ఓకేనా? మీరు అలాగే వేసేసుకోండి. చూసారు కదా ఇలా మనం రోల్ చేసేది మాత్రము 8 అయినా 9 అయినా తీసుకోవాలండి. మనము అక్కడ లెంత్ని బట్టి తీసేసుకొని వేసేసుకుందాం. ఓకేనా? చూసారు కదా ఇలా మొత్తం ఇలా వేసేసుకుందాం మనము. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. వన్ టైం మనం ఎక్కువ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి నీడిల్కి థ్రెడ్ అనేది. ఓకేనా? సరే కదా ఇలా మొత్తం వేసుకోవాలి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అనేది మొత్తం పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి ఎలా ఉన్నాయి స్టిచ్చెస్ అనేది. బేసిక్ నుంచి ఉన్నాయండి, మీకు అర్థమవుతుంది. మీరు డైరెక్ట్గా ఇలా చూసారంటే అర్థం కాదు కదా, మీరు ఫస్ట్ నుంచి చూసారంటే మీకు స్టిచ్చెస్ అనేది ఎలా వేసుకునేది అర్థమవుతుంది. ఓకేనా? అక్కడ చూసారంటే మీకు మన ఈ స్టిచ్చెస్ ఎలా వచ్చాయి అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు ఈజీగా ఉంటుందండి వేసుకునేకి, చాలా ఈజీగా ఉంటుందండి. ఇది చిన్నపిల్లల బట్టలకు కానీ మనము బ్లౌజ్కి కానీ, బ్లౌజ్ ఉంది కదా మనం హ్యాండ్స్ దగ్గర కానీ ఇలా స్టిచ్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా కనపడుతుందండి ఈ స్టిచ్ అనేది. చిన్నపిల్లల ఫ్రాక్స్కి కానీ మనము ఎక్కడైనా బాగుంటుందండి వేసుకునేకి. ఓకేనా? చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా చూస్తుంటేనే ఎంతో బాగుంది ఇలా ఫ్లవర్ అనేది. ఓకేనా? చాలా బాగుంటుందండి స్టిచ్చెస్. చూస్తేనే ఎంత బాగుందో కదా, గ్రాండ్గా కనపడుతుందండి. మనకు ఏ బీడ్స్తో వేటితో పని లేకుండా ఓన్లీ నార్మల్ నీడిల్ ఉంటే చాలు, మనకు సిల్క్ థ్రెడ్ ఉండే చాలు, ఇవి ఉంటే చాలు పర్ఫెక్ట్గా. చూసారు కదా మనం మగ్గం వర్క్కు ఇంకా ఎంత బాగా ఉండేలా ఉంటుందండి స్టిచ్ అనేది. ఓకేనా? స్ప్రింగ్ నట్ అంటారు. ఓకేనా? ఈ స్టిచ్ను ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది నేను ఏం చెప్పాననేసి. ఎలా వేసుకోవాలా స్టిచ్చెస్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? మనం నీళ్ళు పట్టేసుకునేసి ఇలా తిప్పుకోవాలండి. ఓకేనా? చూసుకునేసి వేసుకోవాలి. మనం 8 స్టాండ్ తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు, ఒకటి తీసుకుని ఏగస్ట్ ఏం పర్వాలేదండి. ఓకేనా? మనము పట్టుకునేసి చిన్నగా తిప్పేసుకుంటూ వేసేసుకోవాలి, చిక్కు పడకుండా చూసేసుకొని వేసేసుకోవాలి. చూసారు కదా ఇలా మనం జరుపుకుంటూ వేసేసుకోవాలి, అప్పుడు మనం పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, చాలా బాగా వస్తుంది స్టిచ్ అనేది. చూసారు కదా ఆ పక్కలోనే మనం
స్టిచ్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనము ఎండు ఇప్పుడు ఎక్కడికైతే ఎండ్ చేసుకోవాలో లోపల నుంచి తీసేసుకోవాలండి మన నీడిల్ అనేది. అప్పుడు పర్ఫెక్ట్గా ఎండ్ అనేది ఎలా అయింది మనకు కనిపించకుండా బాగుంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసుకుందాం మనం. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంతేకాదు ఇప్పుడు మనం ఇక్కడ వేసాం కదా, అలాగే లీఫ్ లాగానే వేసి చూపిస్తాను మీకు స్ప్రింగ్ నట్ అనేది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, మనము ఇప్పుడు కింద నీడిల్ దింపాం కదా, మనం పైకి పెట్టేసేసి మళ్ళీ 2 టైమ్స్ అట్లా మన నీడిల్తో ఇలా వేసుకున్నామంటే మనకు మూడు అనేది ఇట్లా ఊడిపోదండి, మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 2 టైమ్స్ అలా 3 టైమ్స్ మనము స్టిచ్ లాగా ఇలా వేసుకున్నామంటే కట్ చేసినా ఏం కాదు. ఓకేనా, సరే కదా. గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకునేసి వేసుకుందాం. సేమ్ అండి, సేమ్ ప్రాసెస్సే. 6 స్టాండ్ తీసుకుందాం. ఓకేనా, చూసారు కదా, ఇలా తీసుకునేసి ఇక్కడ నుంచి వేసుకుందాం. మనము స్ప్రింగ్ నాటే అండి వేసి చూపిస్తున్నాను. ఓకేనా, మనం లీఫ్ లాగా ఉండాలి కదా, అందుకు నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఓకేనా, చూసారు కదా, ఇలా చేసుకొని వేసేసుకుందాం మనము. ఇక్కడ నేను 7 స్టాండ్ తీసుకున్నానండి. 7 టైం తిప్పేసుకున్నాను నీడిల్కి అనేది. ఓకేనా, మనం చూసేసుకొని వేసుకోవాలండి, ఎంత లెంత్ ఉందనేసి చూసేసుకొని వేసుకోవాలి. ఓకేనా, మనకి ఎంతవరకు వస్తుంది స్టాండ్ మనం తిప్పేసుకున్నామంటే నీడిల్కి అనేసి చూసేసుకొని వేసేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం ఫిల్ చేసుకుందాం. చాలా ఈజీగా బాగుంటుందండి స్టిచ్చెస్ అనేది. చాలా గ్రాండ్గా కనపడుతుందండి ఈ స్టిచ్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, మనకు రోజ్ ఫ్లవర్ అనేది వచ్చేసింది మనకు, అలాగే లీఫ్ కానీ వచ్చేసింది మనకి. చూసారు కదా ఎంత బాగుందో, గ్రాండ్గా చూసేకి. మొత్తం వేసామంటే చాలా గ్రాండ్గా కనపడుతుందండి స్టిచ్. ఓకేనా, ఇక్కడ వేసేసి చూపిస్తాను మొత్తం. ఎక్కడ స్లిప్ చేయకండి, మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి స్టిచ్చెస్. ఓకేనా, చూసారు కదా, ఇలా మనం చూసుకునేసి పర్ఫెక్ట్గా వేసుకోవాలండి స్టిచ్ అనేది. మనకు చిక్కుపడకుండా మనం ఒక హ్యాండ్తో ఇలా పట్టేసుకొని వేసుకోవాలి. ఓకేనా, ఇలా మొత్తం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది, గ్రాండ్గా లీఫ్ లాగా కనపడుతుంది మనకు. ఇలా ఎలాగనేసి చూసేయండి. ఓకేనా, చూసారు కదా మనం ఎలా వేసుకుంటున్నామో స్టిచ్. మనం హ్యాండ్తో పట్టుకునేసి వేసుకోవాలండి, చాలా బాగుంటుంది స్టిచ్ అనేది. ఇట్లాగే మనం మొత్తం లీఫ్ ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా కనపడుతుందండి. ఓకేనా, చూసారు కదా మనం మొత్తం అయితే ఫిల్ చేశాను. నేను 2 సైడ్ వేసానండి లీఫ్. చూసారు కదా ఎంత బాగుందో పర్ఫెక్ట్గా. మీకు నచ్చిందని అనుకుంటాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.